హే అమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ముందు చేసే వీడియోస్ కూడా చాలా మంచి కంటెంట్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ముందైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీకు నచ్చిన డైలాగ్ ఏదో ముందు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ వీడియోలో ఏదైనా మీకు పాయింట్ నచ్చలేదంటే అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, వీడియో పూర్తిగా చూడండి. లెట్స్ గో. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే అన్నట్టుంటుంది. సార్ రెడీ పోవాలి సార్, రెడీ పోవాలా మేడం? ఎక్కడికి పోవాలి మేడం? మామా వచ్చేసినా మామా, కర్నూలుకి వచ్చేసిన. ఒక అరగంట మామ ఆటో మాట్లాడతాను, వచ్చేస్తా మామా. సార్ సార్ రెడీ పోవాలి సార్. అన్న గణేష్ నగర్ పోవాలా? గణేష్ నగర్ ఎంతమంది సార్? నేను ఒక్కనేనా? మీరు ఒకరేనా? వచ్చేసేయండి మరి, వెళ్దాం. అన్న నైట్ కదా, కొంచెం చూసుకొని చెప్పన్న రేటు. నైట్ చూసుకుని ఓకే సార్, తక్కువ 400 వచ్చేసేయండి. అన్న 400 సార్. 400? 400 అన్న నేను చెప్పేది కర్నూలు ఉన్న గణేష్ నగర్ కన్నా హైదరాబాద్లో ఉన్న గణేష్ నగర్ కాదు సార్. హైదరాబాద్లో ఉన్న గణేష్ నగర్కి 400తో పోయేస్తారా సార్? 4000 అవుతాయి సార్. నేను చెప్పేది కర్నూలులో ఉన్న గణేష్ నగర్కి దానికి. అన్న పగలైతే 50 రూపాయలు తీసుకుంటారు కదన్నా, నైట్ అయితే సరే 100 రూపాయలు తీసుకో, 50 రూపాయలు తీసుకుంటారు అన్న. అది పగలు రేట్ అన్నా, ఇది నైట్ రేటు 400. వేరే వాళ్ళు చూడుపో 600 700 తీసుకుంటారు. నేను మంచోనే కాబట్టి 400 చెప్పినా. గణేష్ నగర్కి 600 700. అవునా? నమస్తేనా. నమ్మ ఇంత చేసిన పాపిడో లేదా ఈ ఊర్లో? అన్నా ఏందన్నా నా వెనకలు వస్తున్నావు? అన్నా ఈ టైంలో ఎవడు దొరకడు. 350 ఇచ్చి ఎక్కువ పోదాం. నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అన్నట్టు చెప్తున్నావు అన్న. నాకే 50 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నావు నువ్వు. ఈ టైంలో ఎవడు రాడనా? నైట్ అంటున్నావు కదా, 150 ఇస్తా. నీ ఫైనల్ లేదు, 300 ఇచ్చేసి ఎక్కేసి దండంట్రా తూతా. ఈ టైంలో నేను తప్పితే నీకు ఎవడు దిక్కు లేదు. నువ్వు ఏమంతో పడిపోతావు చూస్తా. హైదరాబాద్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ప్యాపిడో ఉన్నట్టు బాగుంది. హే ఉంది ప్యాపిడో, 100 రూపాయలే. బెటర్ రా బాబు. అమ్మయ్య 100 రూపాయలు ఇంటికి వెళ్ళిపోతాం రా. సార్ బుక్ చేసుకున్నారు మీరు ఏమన్నా పాపిడో? రైట్, ఓటీపీ చెప్పండి సార్. 7070. 7070. రైట్, ఎక్కండి, కూర్చోండి. ఏడికి పోతావు బ్రో? ఏడికి పిలిచిపోతున్నావు? బుక్ చేసుకున్నాను నా పాపిడో. నువ్వు అసలు నువ్వెట వచ్చినావు ఇడికి? ఆటో స్టాండ్ ఊరుకుంది అనుకుంటావా? బైక్ స్టాండ్ కాదు ఇది. బైక్ స్టాండ్ అంటే బైక్ పార్క్ చేయాలా, ఇది ఆటో స్టాండ్. ఇది అట్లా కాదన్నా, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు అన్న. మీరు ఎక్కడైనా ఆన్లైన్లో ఎక్కించుకో. ఎక్కించుకుంటావు నువ్వు, అసలు మాట్లాడతలేమేట కష్టపడతావు. అరే నువ్వు ఎస్బీఐ మేనేజర్ రా, చెయ్యట పడితే అట్లా లాగుతున్నావు నువ్వు. అట్లా కాదన్నా, బుక్ చేసుకున్నాడు యాప్లో. ఈడ ఆల్రెడీ ఇంకా సెటిల్మెంట్ కాలేదు మాది ఇంకా. అవునా? మాట్లాడినావు ఆటో? వద్దని చెప్పినా కదా. నువ్వు వద్దని చెప్పలే, మాది ఇంకా బేరం కుదరలే అంతే. ఓ అదల్లా కుదరదు. నేను అవునా? మాతో మాట్లాడినావు కదా, మాతోనే పోవాలి. నేనేనా మాట్లాడినా నీతో? బేరం మాట్లాడినావు కదా 300కి. అన్నా ఇది ఒకసారి వెళ్ళాను, మళ్ళీ రానులే అన్న. సార్ బాస్ ఎక్కేసేయండి పోదాం. అసలే బేరాలు లేక బొక్కలు లేక మేము అనసంగా ఉంటే అంతలో మీద ఒకటి పంచాయతీ. పోండి, ఇంకోసారి ఈ స్టాండ్ కాదుగా ఎక్కడికైనా వచ్చినావంటే 12 seconds later. సార్ ఏంది సార్ ఆటో వాళ్ళ డ్రైవర్ సార్, వాళ్ళే బతకాలా, మీకు బతకకూడదా? కానీలేమ్మా ఏదో ఒకటి. అసలే కష్టాలు ఉన్నాయి సార్, ఇప్పుడు ఇట్లా చేస్తే. ఏం కష్టాలు ఉన్నాయి బ్రో నీకు? ఏదో అప్పట్లో లవ్ చేయకుండా ఉంటే ఇట్లా పాపిడ కొట్టుకునేమని కాదు సార్. లవ్ స్టోరీలా నాకు ఇంట్రెస్ట్ మంచిగా ఉన్నాయి, చెప్పవా? ఎందుకు లేని సార్, ఇప్పుడు నా స్టోరీ మీకు ఎందుకు? ఎట్లా డెస్టినేషన్ రీచ్ కావడానికి 20 నిమిషాలు ఉంది. ప్లీజ్ చెప్పవా? నాకు అసలే లవ్ స్టోరీలు అంటే ఐ లవ్ లవ్ స్టోరీస్. అదేం లేదు సార్, బీటెక్ చదివేటప్పుడు నా రేంజ్కి మా కాలేజీలో ఫిగర్లు ఎవరు సరిపోరు అని చెప్పి ఇన్స్టాలో ఫిగర్ని ట్రై చేసిన సార్. ఇన్స్టాలో సూపర్ భలే రీల్స్ చేస్తుంది బాబా అని చెప్పి అందరికి షేర్ చేసిన సార్. షేర్ చేస్తే ఫాలోవర్లు పెరిగినారు. ఫాలోవర్లు పెరిగినారు. ప్రతి వీడియోకి ఫస్ట్ కామెంట్ నాదే. వావ్. నట్ట నా మీద మంచి లైకింగ్ ఏర్పడింది పాపకి. ఫోన్లు కొనిచ్చినావా? మీకే తెలుసు సార్, జరుగుతుంటాలే. కష్టపడి ఐఫోన్ తెప్పించిన సార్. సార్ గోల్డ్ తాకట్టు పెట్టినా సార్, ఫోన్ కొనిచ్చిన. ఆస్పేపర్లు తాకట్టు పెట్టినా సార్, మస్తు గిఫ్ట్లు కొనిచ్చిన. ఫైనల్ ఇయర్ రోజు కలుద్దాం రానింది సార్. బర్త్డేగా? తెలుసులే.
కరెక్ట్ కదా అని చెప్పి సర్ప్రైజ్గా మంచి గిఫ్ట్ వేసుకొని ముంబైకి బయలుదేరా సార్ ఫ్లైట్లో. ముంబై నీ సినిమా స్టోరీ ఏంటంటే ఆరెంజ్ సినిమా గుర్తుకొస్తున్నాయి నాకు. నేను అలాగే ఫీల్ అయ్యాను సార్. ముంబైకి వెళ్ళాను సార్, పోయి వాళ్ళ ఇంటి తలుపు తట్టాను సార్. వాళ్ళ అమ్మ నాన్న తీసారా? లేదు సార్, వాళ్ళ మొగుడు తీసినాడు సార్. సార్ మన డెస్టినేషన్ వచ్చింది లేదు సార్. ఈ లవ్ స్టోరీ కూడా అయిపోయిందిరా. 200 సార్ 100 సార్ కొట్టాల్సింది, 200 కొట్టారు. రే నీ దరిద్రమైన లవ్ స్టోరీ అయిన తర్వాత నాకే జాలేసి ఇంకో 100 ఎక్స్ట్రా కొట్టాను రా. ఇరే ఎవడి లవ్ స్టోరీలో అయినా దరిద్రం ఉంటుందిరా, నీ లవ్ స్టోరీ ఇంటనే దరిద్రం రా. నాకు చిన్న రిక్వెస్ట్ వింటావా? ఐడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ బొంగులో లవ్ స్టోరీ చెప్పాకరా. ఆటో తొందర ఆపు. మరి వేస్ట్ ఫెలో ముందరే రెడీ కావాలరా, సినిమా పోవాలని 10 నిమిషాలు 15 నిమిషాలు ముందర పోదామంటావు. ఇవన్నీ ఎందుకు, ప్యాపిడ్ బుక్ చేయొచ్చుగా. ప్యాపిడోనా? ప్యాపిడోలో త్రిబుల్ రైడింగ్ అలో లేదురా. నేను చూసుకుంటా కదా అవన్నీ, నువ్వు ఫస్ట్ బుక్ చేయి. తీసుకో, బుక్ చేయి. సార్ ప్యాపిడే బుక్ చేసినారా? ఓటీపీ 7070. ఓటీపీ 7070. రైట్, వచ్చేయండి సార్. సార్ మీరు అడిగి అంటే ఇద్దరు ఎక్కడికి? అంటే ఇద్దరం సినిమాకి వెళ్ళాలి, ఆటోలో ఏం దొరకట్లేదు సార్. అట్లా ట్రిపుల్ రైడింగ్ పట్టుకుంటే మళ్ళీ ఫోటో కొడితే కష్టం సార్. నాకు మేనేజ్ చేయరా, ఎంతసేపు మేనేజ్ చేస్తానుగా. ఇప్పుడు పోలీసులు పట్టుకుంటే కదా, పోలీసులు నేను రోడ్లో నేను తీసుకెళ్తాపా. సార్ వద్దు సార్ మళ్ళీ కడితే ఫైన్ పడుతుంది సార్. చెప్పలేము సార్. అసలు పోలీసులు తీసుకుపోతాయా? 5 స్టార్ రేటింగ్ ఇస్తా, 5 స్టార్ రేటింగ్ ఇస్తా, 50 రూపీస్ ఎక్కువ ఇస్తా, 50 పైన 20. ఓకే అట్లా అంటున్నారా? సర్లే ఎక్కండి. నేను కష్టాల్లో ఉన్నా, లవర్ కోచింగ్ ఫీజు కట్టుకోవాలి. రే ప్రకాష్, వీడు కూడా మా వాళ్ళకు ఉన్నాడే, ఏది జంపు. వీళ్ళేంది రన్నింగ్ బైక్లో దుంకేసినారు? మొత్తానికి ఫైన్ నాకే పడిందిగా. గడ్డి పట్టుకోండి మేడం, జాగ్రత్త. Six and a half hours later. అవును, పగలు రే అనుకుని ఇంత కష్టపడుతున్నావు. ఏం లేదు సార్, నా లవర్ ఐఎస్ కోచింగ్ తీసుకుంటుంది, ఫీజు కట్టారు. మళ్ళీ కొత్త లవరా? అవును సార్. అరే అందరికీ సాక్రిఫైస్ చేసి నువ్వు సాక్రిఫైసింగ్ స్టార్ కంటే సంకనాకి పెట్టట్టున్నావు కదరా. ఏముంది సార్ ఈ జీవితం. Day 3. మామా ఫస్ట్ మంత్ శాలరీతోనే పాటించావు మావా. నువ్వు మా నిజమైన స్నేహితులు అంటే, మనది మా నిజమైన స్నేహం అంటే. అవును మామ, నీ కోసం ఏమైనా చేస్తా మామ, ఏమైనా చేస్తా మావా. బట్ మన స్నేహం అయిపోయింది మావాడ, మంది అయిపోయింది. అయిపోయిందే. ఓరి అమ్మ, నీ కోసం నేను తెప్పిస్తా మామ మందు. మామా లేచే స్థితిలో అమ్మ లేసే స్థితిలో లేం కానీ నేను తెప్పిస్తా మామ. కూర్చున్న దగ్గరికే మందు వచ్చేటట్టు నేను తెప్పిస్తా. నీ ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తా మామ. ఏది హలో హ్యాపీడో బాబు, ఎక్కడున్నావు బాబు? అక్కడ మెడికల్స్ కనపడుతుందా? దాని పక్కనే కిల్లీ షాప్ ఉందా? దాని పక్కనే జనరల్ స్టోర్ ఉందా? దాని పక్కనే లక్ష్మీ వైన్స్ ఉంటుంది. 3 బీర్ బాటిల్ పట్టుకొని వచ్చాయమ్మా. అన్నీ అలో ఉండవమ్మా, మనమే తీసుకొచ్చుకోవాలి. నువ్వు కానీ ఇప్పుడు తీసుకురాలేదంటే నేను ఖచ్చితంగా 1 స్టార్ రేటింగ్ ఇస్తా. నీకు ఇంకోసారి రైడ్ లేకుండా చేస్తా. నేను ఎవరో తెలుసా? ఒక పని చేయి, ఇప్పుడు దాంట్లో నేను ఇప్పుడు ఫోన్పే నీకు బీర్ ఓకేనమ్మా? 2 బీరా తమ్ముడు? 2 బీరు, 1 ఫుల్ బాటిల్, మొత్తం కలిపి 2000 అవుతుంది. దాంట్లో 200 మిగులుతుంది, తీసుకో. సరేనా? రైట్, వచ్చేయమ్మా. లొకేషన్ పెట్టినా వచ్చేయి. మామా నువ్వు మా నిజమైన స్నేహితుడు అంటే. మామ నీకోసం ఏమైనా చేస్తా మామ. నీకోసం నా ప్రాణం ఇస్తా మామ. వద్దు మామ, నెక్స్ట్ టైం మందాం సార్. రే ప్రకాష్, రే నువ్వేరా చిన్నలుడు మామా? ఏం చేస్తున్నావు అన్న ఇక్కడ? అదే మామ, నువ్వేం చేస్తున్నావు కర్రలా?
గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పి కర్నూలుకి వచ్చి ఎగలబడుతున్నాయి నువ్వు ఇవే. మామ ఇది నాది కాదు మామ, ఇది ఎవరిదినో మామ? ఇది వేరే వాళ్ళది మామ. ఇది వేరే అట్లా చూస్తే పూతరేకం చేశా, నువ్వు చూస్తే ఇట్లా చేస్తావు. నా చిన్న కూతురు ఇద్దాం అనుకుంటు కదా అల్లుడు మీకు. అట్లా కాదు మామ, నువ్వు చూసినది నిజం కాదు మామ. ఇది చూసాం నాన్న, అన్ని చూసాం ఇవి. మామ ఏం మామ, ఎవరికి చెప్పాలి మామ? ఇది మనం చూస్తే దాంతో తిరుగుతుంది, ఇప్పుడు చూస్తే బీలు పట్టుకుని తిరుగుతున్నావు. మామ ప్లీజ్ ఎవరికి చెప్పాలి మామ, ఇది నువ్వు చూసినది కాదు మామ. ఇది మామ ఎవరికి చెప్పాలి మామ? మీతో కాదురా, మీ నాన్నతో తెలుసుకునే ఇవన్నీ. Day 4. రా బావా, రా రా రా. మనం నువ్వు ఇచ్చిన పుత్రేకులు భలే ఉండే బావా. దానికి నేను పుత్రేకులు తీసుకురా. సిగ్గుండాలా బావా నీకు నీ కొడుకులకి? ఏమైంది బావా? పెద్ద కొడుకు చూస్తే అలాంటివి, చిన్న కొడుకు చూస్తే తిరుగుతున్నాడు బావా రోడ్లంబడి పట్టుకొని అమ్మాయిలతో. మా చిన్న కొడుకు బంగారమే. బంగారం బావా, మీ బంగారం అన్ని చూడిడా. అమ్మాయిలతో పాటు తిరుగుతున్నాడు, పోలీసులతో కొట్లాడుతున్నాడు, మంద అవుతున్నాడు. ఏంది బావా అంత మాట అంటే? ఫోన్ చేయి బావా, నీకు అంత డౌట్ ఉంటే ఇప్పుడు ఫోన్ చేయి. అట్లా కాదు బావా, ఫోన్ ఏది? ఒక నిమిషం నా ఫోన్తో చెప్పు. ఓనా కొడక. హలో, ఏడన్నావురా? నానా ఇక్కడే ఈ లేడీస్ హాస్టల్ దగ్గర ఉన్నా నాన్న. లేడీస్ హాస్టల్ ఆడేం పనిరా నీకు? అంటే అట్లా కాదు నాన్న, ఒక అమ్మాయి బుక్ చేసుకుంటే వచ్చి. అమ్మాయి బుకింగా? ఏం మాట్లాడుతున్నావురా? ఏం పని చేస్తున్నావు ఇంత అక్కడ? అదే పాపిడో చేస్తున్నావు నాన్న. అవును బాబు, పాపలతో తిరుగుతున్నావు వీడు. నేను చెప్పలే. నువ్వు ముందింటికి రారా. కళ్ళు మూసి తెరిచే లోపల అందరూ వాళ్ళు తెలిసేద్దాం. జానకి ఎదవల్ని కన్నా మనం. బావా ఈ విషయం ఎవరికి చెప్పొద్దు బావా. బావా నేను ఆల్రెడీ మన ఫ్యామిలీ గ్రూప్లో పెట్టేసా. బావా మొన్న పూతరేకులు డబ్బేసి వెళ్ళిపోతావు బావా. కోసం ఆత్రేయపురం నుండి పూతరేకులు తెప్పించి ఆల్రెడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బావా వద్దే వద్దు, మీరు మీ పెళ్లి. నా పూతరేకులు మొత్తం నాకే దక్కినాయి. అల్లుడు అల్లుడు అని చెప్పి నాకే సున్నం పెట్టినాడు కదా మామా. చూస్తా నీ అంతు చూస్తా.